విజయవాడలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఉంది, వాళ్ళు ఆంధ్రుల్ని అవమానపరుస్తూ ఉంటే వాళ్ళని ఏమీ చేయలేక నిస్సహాయత చూస్తున్న తెలుగుదేశం పార్టీ ఉంది. తెలంగాణ నుంచి బీ ఫారమ్స్ ఇస్తా ఉన్నారు వైసీపీ నాయకులు. మనల్ని ఏమన్నారు? జనసేన హైదరాబాద్ లో విజయవాడ రాలేదు. 5 సంవత్సరాల క్రితం ఉన్న మాటలు. విజయవాడలో ఇల్లు లేదు, విజయవాడలో ఆఫీస్ లేదు. ఎవరికొంది విజయవాడలో ఆఫీసు? ఎవరికొంది విజయవాడలో పార్టీ ఆఫీసు? ఏ పార్టీ ఆఫీసు నుంచి బీ ఫార్మ్స్ ఇచ్చారు? కోడికత్తి పార్టీ వైసీపీ నాయకులు బీ ఫార్మ్స్ ఇచ్చారు వాళ్ళ ఆఫీసు నుంచి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ఇవాళ క్యాంప్ ఆఫీసు నుంచి ఇచ్చారు మనకి బీ ఫార్మ్స్. దమ్ముగా తెగింపుగా మంగళగిరిలో ఆఫీస్ కట్టాం, జనసేన పార్టీ తరపు నుంచి బలంగా కట్టాం. బీ ఫార్మ్స్ మన ఆఫీసులో ఇచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కి ఎవరు నిలబడతారు? వైసీపీయా? కోడికత్తి వైసీపీయా? తెలుగుదేశమా? పారిపోయే తెలుగుదేశమా? ఇక్కడ విజయవాడలో అడ్డంగా నిలబడే జనసేన పార్టీయా? ఎవరు? మన వాళ్ళ. రెండు 2019లో ప్రమాణ స్వీకారం చేసేది జనసేన పార్టీ, ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి అవ్వనివ్వండి. విజయవాడలో గూండా అనేవాడు నోరెత్తితే కింద కూర్చోబడదాం. గూండా తొక్కిలాల తీస్తాం, తాలు తీస్తాం గూండాలకి. భూ కబ్జాలు ఎవరన్నా చేసినా, భూములు అడ్డంగా దోచినా మన పైన వీరులున్నారు. పక్కన బాబురావు గారు లాంటి వీరులున్నారు, అండగా మధు గారు లాంటి నాయకులు ఉన్నారు. ఒక్కొక్క భూ కబ్జాదారుడికి కానీ గుండాలకు కానీ జనసేన సింహ స్వప్నమై కూర్చుంటుంది. నాకు వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు మమ్మల్ని తెలుగుదేశం నాయకులతో మమ్మల్ని బి పార్ట్నర్ అంటున్నారు. సరే, నేను తెలుగుదేశం పార్టీకి ఇలా అనుకుంటే నేను మిమ్మల్ని అడుగుతాను, కొన్ని ప్రశ్నలు చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. సెంట్రల్లో వైసీపీ టీఆర్ఎస్ నాయకులు మల్లాది విష్ణు గారు ఉన్నారు. మల్లాది విష్ణు గారు అనే వ్యక్తి కోడికత్తి పార్టీ అయిన వైసీపీ రిప్రజెంట్ చేస్తా ఉన్నారు, టీఆర్ఎస్ రిప్రజెంట్ చేస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. నాకు వాళ్ళెవరి మీద వ్యక్తిగతంగా కోపాలు లేవు. భారతీయ జనతా పార్టీ మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని ఇవ్వకుండా పారిపోయి ఢిల్లీలో కూర్చున్నారు. అడగడానికి దమ్ములు లేవు, ముందుకి రారు. ఏదైనా అందామంటే గొంతేసుకొని మన మీద పడిపోతారు. ఏదైనా అందామంటే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు రైట్లు అంటారు, ఏదైనా అందామంటే ఎన్ఫోర్స్మెంట్ రైట్లు అంటారు, ఏదైనా అందామంటే సిబిఐ రైట్లు అంటారు. అది మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే వాళ్ళు మనకిచ్చే సమాధానం అది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేను ఎప్పటి నుంచి అండగా ఉంటే వాళ్ళ కన్వీనియంట్ తెలుగుదేశం పార్టీ అది. వాళ్ళకి ధైర్యం లేదు. ఎంతసేపు వ్యాపార ధోరణితో కూడిన రాజకీయమే తప్ప నిజానికి ప్రజలకి అండగా ఉండే రాజకీయం తెలుగుదేశం పార్టీ చేయలేకపోతా ఉంది. అందువల్ల వాళ్ళు ఏమైపోయారు? రకరకాల రౌడీలు ఎమ్మెల్యేలు అయిపోతా ఉన్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు రౌడీలు చలాయిస్తున్నారు. పోనీ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారిని ఎదుర్కోగలరా అంటే
10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని వదిలేసి వచ్చారు చంద్రబాబు గారు. ఆ అడ్వాంటేజ్ వదులుకున్నారు. అందుకని వాళ్ళు బలంగా నిలబడలేరు. పోనీ వైఎస్ఆర్సీపీ నిజంగా కోడికత్తి పార్టీ నిజంగా బలంగా ఉంది అనుకుంటే వైసీపీ మాట్లాడితే మనం టీడీపీ పార్ట్నర్ అంటూ ఉంటారు. నా పార్ట్నర్ సిపిఎం, నా పార్ట్నర్ సిపిఐ, నా పార్ట్నర్ బిఎస్పీ. ఎన్నిసార్లు ప్రూవ్ చేయాలా మీకు? పేపర్ ఉంది కదా, టీవీలు ఉన్నాయి కదా, వేల కోట్లు ఉన్నాయి కదా అని మీ ఇష్టాన్ని కొట్టి మాట్లాడుతూ ఉంటే మేము ఊరుకుంటామా? మేము సరే, మేము అది కూడా మాట్లాడట్లేం. తెలంగాణలో మీకు కేసీఆర్కి సంబంధాలు ఉన్నాయా లేదా? సంబంధాలే లేకపోతే, మీకు సంబంధాలే లేకపోతే తెలంగాణలో మీకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ రిజిస్టర్డ్ పార్టీ అని ఎందుకు పోటీ చేయట్లేదు మీరు తెలంగాణలో? 5 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మేము పోటీ చేస్తున్నామే తెలంగాణలో దమ్ముగా, ధైర్యంగా. మీరు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? దాన్ని బట్టి అర్థం కావట్లేదు. మీరు టీఆర్ఎస్ మీరు ఒకటని చెప్పి, పైగా చంద్రశేఖరరావు గారు రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు గారికి మీ ద్వారా ఇప్పిస్తానంటున్నారు. మరి చంద్రశేఖరరావు గారిని అడుగుతా ఉన్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మీకేంటండి సంబంధం? మీకేంటండి సంబంధం? విజయవాడ సెంట్రల్ రాజకీయాలతో ఇక్కడ ఏ అభ్యర్థి నిలబడాలి అన్నది అక్కడ కేసీఆర్ గారికి ఏంటండి సంబంధం? తెలంగాణ వాళ్ళకి యువత కోసం స్పెషల్ పోలీస్ కమాండోస్ 25,000 మందిని 10వ తరగతి చదివి ఉంటే చాలు 6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి మిమ్మల్ని స్పెషల్ పోలీస్ కమాండోస్ గా పెట్టి ఎవడు గుండాగిరి చేస్తాడో, ఎవడు గుండాయిజం చేస్తాడో, ఎవడు ఫ్యాక్షనిజం చేస్తాడో నేను చూపిస్తాను. విజయవాడ, బెజవాడ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ మొత్తం గూండాకి కళ్ళెత్తి చూడాలంటే భయపడాలి. అలాంటి బలమైన ఆంధ్రప్రదేశ్ చేసి పెడతాను మీకు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు విశ్వనగరం అంటారు. ఇంకా కట్టని అమరావతికి డబ్బులు పెడతా ఉంటారు. ఇంకా పైగా ఒక బిల్డింగ్ రాని అమరావతికి ఆయన ఉండడానికి బిల్డింగ్లు తప్ప పాలనా బిల్డింగులు లేవు. ఇంకా వస్తా ఉన్నాయి. 5 సంవత్సరాలు అయిపోయింది. అవి కూడా పర్మనెంట్ బిల్డింగులు కాదు, టెంపరీ బిల్డింగ్స్ అంటారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు? నేనే గనుక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఇన్ని 1,00,000 ఎకరాలతో క్యాపిటల్ కట్టాల్సిన అవసరం వెంటనే రాదు. 5,000 ఎకరాలతో అంచెలంచెలుగా ప్రారంభించి అవసరం మేరకు భూములను తీసుకొని అవసరం మేరకు సిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకేసారి భూములు లాగేసుకొని ఒకేసారి దాని మీద పెట్టుబడులు పెట్టేసి ఒకేసారి దాని మీద అప్పులు తెచ్చేసి మనందరినీ రోడ్లను పాలు చేసి అప్పులు మన మీద నెట్టి మన కష్టాలను వాళ్ళకి దోచిపెట్టి ఏం చేయ ఏమనక అబ్బాయి జార్ ప్రేమ ఇష్టం అలా జాస్తి పడతాడు. బాబు జాగ్రత్త అమ్మా. కష్టాలు అభివృద్ధి అంచెలంచెలుగా జరగాలి. అప్పులు మన పైన నెట్టి ఇందాక అబ్బాయి నా మీద పొలబోయిపోయింది చెప్పదలుచుకుంది. వాళ్ళు చేసిన అప్పులు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రభుత్వంలో ఎక్కడ ఏ బిల్డింగ్ వస్తాయో తెలుసు, ఏ ప్రాజెక్ట్స్ రాబోతాయో తెలుసు. బోండా ఉమా గారి లాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఓట్లు ఎంచుకొని డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు. నేను మాట్లాడేది సంపద అందరికీ రావాలి.
కొద్ది మంది దగ్గర సంపద ఉంటే కుదరదు. మీరు డబ్బులు తినండి, ఎదగండి, పారిశ్రామికవేత్తలు కాండి, మాకు సంతోషమే. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తే వేలకు వేల కోట్లు వచ్చేస్తేనే ఒక్క 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. అంటే అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. ఇది ఆగాలి అంటే నవతరానికి ఒక కొత్త మార్పు రావాలి. మీరు కోరుకుంటున్నారు మార్పు. ఆ మార్పు బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే అయితే అవ్వదు. ఆ మార్పు కోడికత్తి పార్టీ అయినా వైసీపీ వస్తే రాదు. ఆ మార్పు జనసేన, సిపిఎం, బీఎస్పీ అలయన్స్ లో మనకి బాబురావు గారిని గెలిపిస్తే మార్పు వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా భీమవరం దగ్గర నుంచి ఏ ఊరికి వెళ్ళినా డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు విశ్వనగరం అని చెప్తా ఉంటారు. మీరు అమరావతి కంటే కూడా ముందు మన అజిత్ నగర్ డంపింగ్ యార్డ్ కనీసం ఏదైనా సరి చేయండి. దాని గురించి ఎవరో మాట్లాడరు. లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బిజీగా ఉన్నారు, కానీ మన అజిత్ నగర్ పక్కనే ఆయనకి ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఓపిక లేదు. వాళ్ళ నాన్నగారు ఇంటి నుంచి బయటికి రారు, వాళ్ళ నాన్నగారు క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి రారు. ఆయన ఎలాగ అవుతారండి? మనకి ఆయన ఎలా పరిపాలిస్తారు? కనీసం వచ్చి పక్కనే కూతవేటు దూరంలో ఉన్న అజిత్ నగర్కి వచ్చి డంపింగ్ యార్డ్ సమస్య మీరు చూడలేకపోయారు. మీకు ఏ అర్హత ఉంది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇంకోసారి మీరు మమ్మల్ని ప్రజలు గెలిపించమని అడుగుతున్నారు?